కోరిన కోర్కెలు నెరవేరడం కోసం శివరాత్రి రోజు శివునికి ప్రత్యేకమైన తాంబూలం సమర్పించాలి. ఆ తాంబూలాన్నే పంచ సౌగంధిక తాంబూలం అంటారు. ఆ తాంబూలంలో ఏముండాలి అంటే అందరికీ నమస్కారమండి. శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినానికి సమయం వచ్చేసింది. మహాశివరాత్రి రోజున దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతాయి. రాత్రిపూట పూజాధికారాలు జరపడం ఈ పండుగ ప్రత్యేకం. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలా ధారణలు, రుద్రాభిషేకాలు, విభూది ధారణలతో భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వచ్చింది? లింగోద్భవ సమయం ఎప్పుడు? లింగోద్భవ సమయంలో ఏం చెయ్యాలి? అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పోవాలి అంటే శివరాత్రి రోజు శివుణ్ణి ఏ విధంగా పూజించాలి? స్వామివారికి ప్రత్యేకమైన తాంబూలం ఏ విధంగా సమర్పించాలి? అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ 2025వ సంవత్సరంలో చతుర్దశి తిథి 26 ఫిబ్రవరి బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8:54 ముగుస్తుంది. అంటే మనకి చతుర్దశి తిథి ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 11:08 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 అయితే తిథి ముగుస్తుంది. మహాశివరాత్రి అంటేనే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండాలి ప్రధానం కాబట్టి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున జరుపుకోవాలి. ఎందుకంటే చతుర్దశి తిథి 26వ తేదీ మొత్తం మనకుంది. లింగోద్భవ సమయం మనకి సాయంకాలం ఉంటుంది. చతుర్దశి తిథి సాయంత్రం పూట ఉంది కాబట్టి మనం మహాశివరాత్రిని ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజునే జరుపుకోవాలి. మహాశివరాత్రి రోజున శివుడు తన దివ్య నృత్యాన్ని చేశారని నమ్ముతారు. ఆ నృత్యం సృష్టిని రక్షించడం కోసం అని సూచిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్న రోజు అని చెప్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. ఆ మహాదేవుని ఆశీస్సులు పొందేందుకు రాత్రంతా మేలుకొని శివనామ స్మరణ చేస్తారు. ఆలయాల్లో శివునికి అనేక అభిషేకాలు చేస్తారు. ఇక దాంతోపాటుగా ఈరోజు స్వామివారిని లింగాష్టకం, బిల్వాష్టకం, శివ అష్టోత్తరాలు చదువుతూ ఈరోజు స్వామివారు లింగోద్భవ రూపంగా ఆవిర్భవించారు. కనుకనే ఈ రోజున ఈ పండగను కూడా జరుపుకుంటారు. అందుకోసమే ఈ రోజున స్వామివారిని లింగం రూపంలో పూజించాలి. అంటే శివలింగాన్ని పూజిస్తారు. లింగోద్భవానికి మనకి 4 భాగాలుగా విభజించారండి. లింగోద్భవ సమయం మనం పూజ చేసినట్లయితే గనక మనకి ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి. మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 మధ్య ప్రాంతంలో ఉండే సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలాన్ని మొత్తం 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తారు. శివానుగ్రహం అంటే ఈ విధంగా ఈ 4 భాగాల్లో మొత్తం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విధంగా పూజ చేస్తారని చెప్పాను కదా. అంటే ఒకసారి పాలతో, ఒకసారి పెరుగుతో ఈ విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా పూజ చేస్తారు. ఈ లింగోద్భవ కాలంలో 4 భాగాల్లో శివుణ్ణి పూజ చేసినట్లయితే గనక శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. మహాశివరాత్రి రోజున ఉదయం పూజ చేసుకున్నాక కూడా సాయంత్రం పూజ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. దేనికి అంటే ప్రదోషకాల సమయం నుండి మనకి జాములు మొదలవుతాయి. అంటే జాములు అంటే లింగోద్భవ కాలంలో భాగాలు 4 భాగాలని చెప్పాను కదా. లింగోద్భవ కాలంలో ఆ విధంగా 4 భాగాలు మొదలవుతాయి. సాయంత్రం ప్రదోషకాల సమయం నుండి 4 లింగోద్భవ కాలాలు ఉంటాయి. లింగోద్భవ కాలంలో మొదటి భాగం మనకి ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 6:02 నుంచి రాత్రి 9:06 వరకు ఉంటుంది. ఈ లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసి
పద్మ పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా పులగాన్ని సమర్పిస్తారు. మొదటి భాగం టైమింగ్స్ చెప్పాను కదా నేను మీకు. సాయంత్రం 6:02 నుంచి 9:06 వరకు. లింగోద్భవ కాలంలో రెండవ భాగం వచ్చేటప్పటికి మనకి 27వ తేదీ ఫిబ్రవరి 27వ తేదీయే నైట్ 9:06 నుంచి 12:13 వరకు ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి స్వామివారిని లింగోద్భవ కాలంలో రెండవ భాగంలో ఆవు పెరుగుతో అభిషేకం చేసి తులసి దళాలను పూజించి శివుడికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. ఇక లింగోద్భవ కాలంలో మూడవ భాగంలో పరమేశ్వరుణ్ణి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు ఆకులతో పూజ చేసి అనంతరం శివుడికి తిలాన్నం అంటే నువ్వులతో కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మూడవ భాగం వచ్చేటప్పటికి మనకి రాత్రి 12:13 నుంచి అంటే 27వ తేదీ అర్ధరాత్రి అంటే మనకి ఫిబ్రవరి 27వ తేదీ 12 దాటిందంటే మనకి 28 వస్తుంది కాబట్టి మనకు అది ఫిబ్రవరి 28గా కౌంట్ చేసుకోవాలి. నైట్ అర్ధరాత్రి 12:13 నుంచి 3:19 వరకు ఇది మనకి లింగోద్భవ మూడవ భాగంగా ఉంటుంది. ఇక లింగోద్భవ కాలంలో 4వ భాగం చివరి భాగం శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజ చేసి అనంతరం ఆ పరమశివుడిని తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ టైమింగ్స్ వచ్చేటప్పటికి మనకి రాత్రి 3:19 నుంచి ఉదయం అంటే తెల్లవారితే గురువారం ఫిబ్రవరి 28వ తేదీ 6:20 వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం ఆ పరమశివునికి ఇదే చివరి భాగంగా పూజ చేస్తూ లింగోద్భవ కాలంలో చివరి భాగంగా పూజ చేస్తూ స్వామివారిని తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజ చేసి అనంతరం ఆ పరమశివునికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు. పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేయలేకపోయినా సరే ఒక చెంబు నీరైనా సరే ఆ శివయ్య మీద పోసిన ఆయన చాలా అయితే సంతోషిస్తారు. నైట్ మొత్తం జాగరణ చేస్తూ ఈ లింగోద్భవ కాలంలో మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగం టైమింగ్స్ చెప్పాను కదా. ఈ భాగాల్లో స్వామివారిని పూజిస్తూ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకుని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. అయితే వీలైన వాళ్ళు అంటే మేము తెల్లవారే వరకు మేల్కోలేము అనేవాళ్ళు మీకు వీలున్నంత వరకు ఏ భాగంలో అంటే మొత్తం 4 భాగాలు చెప్పాను కదా లింగోద్భవ కాలాలు. అందులో మీకు ఏ భాగం వీలైతే ఆ భాగంలో పూజ చేసుకొని ఆ పరమశివుని అనుగ్రహం అయితే పొందవచ్చు. వీలున్నంత వరకు పూజ చేయడానికైతే గనక ప్రయత్నించండి. ఇక అదేవిధంగా స్వామివారిని ఈ విధంగా పూజిస్తూ ఇక ధనపరమైన సమస్యలు ఉన్నా లేదంటే మనకు పుణ్యం ఏదైనా కావాలి అనుకున్నా కూడా ఆ రోజు శివరాత్రి రోజు శివునికి ఒక మట్టి ప్రమిద కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుంది. అలాగే జన్మల దరిద్రం కూడా మనకు తొలగిపోతుంది. ఇక ధనపరమైన సమస్యలు తొలగించుకునేందుకు శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగాన్ని తయారు చేయాలి. తెల్లటి అన్నంతో చేసిన శివలింగంలో స్వామివారిని ఆవాహనం చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి రకరకాల పూలతో పూజ చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. తరువాత తెల్లటి అన్నంతో చేసిన శివలింగాన్ని పూజ అనంతరం మరుసటి రోజు పారే నీటిలో వదలాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. అంటే ధనపరంగా ఎటువంటి సమస్యలు కూడా రావు. అంటే ఏదో కోటీశ్వరులు అయిపోతామని కాదండి. మనకి ఏదైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. ఏదైనా సరే నమ్మకంతో పూజించాలి. ఇక అదేవిధంగా శివుని అనుగ్రహం పొందాలి అంటే గనక మహాశివరాత్రి రోజు శివునికి ఒక ప్రత్యేకమైనటువంటి తాంబూలం సమర్పించడం ద్వారా కూడా ఆ పరమశివుని అనుగ్రహం అయితే పొందవచ్చు మనం. ఆ తాంబూలాన్ని పంచ సౌగంధిక తాంబూలం అంటారు. పంచ సౌగంధికాలు
పదార్థాలు అంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలను పంచ సౌగంధికాలుగా చెప్తారు. 2 తమలపాకులు తీసుకొని ఈ పంచ సౌగంధికాలను ఉంచి తమలపాకుల్లో 2 వక్కలు, 2 అరటిపండ్లు ఉంచేసి శివునికి సమర్పించి నమస్కరించుకోవాలి. తరువాత పూజానంతరం ఆ తాంబూలాన్ని సమర్పించిన తరువాత ప్రసాదంగా ఈ తాంబూలాన్ని మనం స్వీకరించాలి. తాంబూలాన్ని మనం స్వీకరించడం వల్ల అనేక జన్మల పాటు శివానుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా మీకు వీలైనంత వరకు శివరాత్రి రోజున శివునికి ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉంటూ, శివునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతూ, లింగాష్టకం, బిల్వాష్టకం, దారిద్ర దహన శివ స్తోత్రం, అదేవిధంగా శివ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకుంటూ శివునికి సంబంధించిన పాటలు పాడుతూ ఆ రోజు నైట్ మొత్తం జాగరణ చేసుకొని శివనామ స్మరణతో ఆ శివుణ్ణైతే పూజించి ఆయన అనుగ్రహం అందరూ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఎవరైనా సరే మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు తేలికపాటి ఆహారాన్నైతే తీసుకోవచ్చు. ఉపవాస నియమాలు, జాగరణ నియమాలు అనేవి అంతా ఆరోగ్యం బాగున్న వాళ్ళే చెయ్యాలి. మీ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉపవాసం ఉండి, అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా చూసుకొని జాగరణ చేసుకొని స్వామివారిని అయితే పూజించండి. మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు స్వామివారిని పూజిస్తూ స్వామివారికి దగ్గరగా ఉండడానికైతే ప్రయత్నించండి. ఈ విధంగా మీరైతే స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహం అందరూ పొందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందండి. మీరు చేసేటువంటి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. అదేవిధంగా నచ్చితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పూజకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి. మీకు ఈ వీడియోకి సంబంధించి శివరాత్రికి సంబంధించి ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే గనక కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.